వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి టీడీపీ అధికార ప్రతినిధి ఎల్లపల్లి విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. నమస్కారం. తిరుపతిలో ఎప్పుడు జరగని విధంగా 6 మంది తొక్కిసలాటకు చనిపోయారంటే ఒక రకంగా పార్టీకి చెడ్డ పేరే కదా ఇది. 6 మంది చనిపోవటం అన్నది ఖచ్చితంగా బాధాకరమైన అంశం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పాంటేనియస్ గా ప్రభుత్వం స్పందించిన తీరు, ఒక రోగికి ఏదో బాగలేకపోతే బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేశాడు. వీళ్ళు ఎంట్రీని మనకు టికెట్లు ఇవ్వడానికి గేట్లు ఓపెన్ చేశారేమో అని వీళ్ళు అనుకున్నారు జనం. యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటంటే కాపు సామాజిక వర్గం నుంచి 2, రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, బ్రాహ్మణ సామాజిక నుంచి 1, వీళ్ళని సస్పెండ్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవో చౌదరి గారిని, చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వదిలేశారు. అంటే ఇక్కడ కులాన్ని బట్టి సస్పెండ్ చేశారనుకోవాలన్నా. మీరు కులాన్ని తీసుకురావడమే పెద్ద అభ్యంతరం కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయం లేదు, ఏపీ ప్రభుత్వం లేదు అని మీరు అనుకుంటే కాదు కులం లేకుండా ఏపీ రాజకీయాలు లేవు అని మీరు అనుకుంటే, మీరు చెబితే కాదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా అనుకుంటారు. ఇదే బిఆర్ నాయుడు గారు అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో ఉన్న అన్య మతస్థుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అవును, మతానికి సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన విషయం. మళ్ళీ మీరు చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకున్నారు? మీరు ఈ రోజు ఒక కమ్యూనిటీలో ఉన్నారు, మీరు ఆథరైజ్ చేసి వేసుకున్నారు. తిరుపతి లడ్డూలో నిజంగా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఏమైనా తేడా కనపడుతుందా అప్పటికిప్పటికి? ఒకటండి, ఇంత డిస్కషన్ దాంట్లో అవసరం లేదు. సింపుల్గా కాదు విద్యాసాగర్ గారు, ఇక్కడ కల్తీ గురించి మీరు చెప్తున్నారు అంటే గత పాలక మండలికి తెలిసే ఈ కల్తీ నెయ్యిని తీసుకున్నారని అనుకోవాలా, తెలియకుండా తీసుకున్నారు అనుకోవాలా? ఇదేంటి? టీటీడీ బోర్డు హిస్టరీలో ఎప్పుడూ లేకుండా 50% ఆఫ్ ది రెవెన్యూని టెండర్స్లో 15,000 బడ్జెట్, 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ఉంటుంది బడ్జెట్ ప్రతి సంవత్సరం టీటీడీ. అందులో 50% ఆఫ్ ది మనీని నువ్వు ఇంజనీరింగ్ టెండర్ల కోసము ఎలక్షన్ల ముందు ఇచ్చావంటే దేనికోసం ఇచ్చావు? ట్రంప్ కూడా, అమెరికా అధ్యక్షుడు కూడా ఐడెంటిఫై చేసే దేవస్థానానికి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని చైర్మన్ గా పెడుతున్నాం. మొన్న కూడా వేసోడికి గుర్తుండాలంటున్నా. వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినట్లే. ఆ ద్రోహాలకు అలవాటు పడినటువంటి కొంతమంది ఈ జనవరి తర్వాత పాదయాత్ర ఏదో చేస్తాను, ప్రజల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇఫ్ కేస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు దర్శనానికి వస్తాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే లోపలికి పంపిస్తామని చెప్పగలరా? మీరు ఇంకొక దేవుణ్ణి నువ్వు సందర్శించాలనుకున్నప్పుడు 1923లోనే బోర్డు ఏర్పడి ప్రకారం అన్ని మతస్థులు వెళ్ళాలి అంటే నువ్వు సంతకం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి 100 సంవత్సరాల క్రితం పెట్టిన రూల్ని నువ్వు బ్రేక్ చేయడానికి ఎందుకు? హిందూ దేవులు నాకంతా ఓట్లేసింది, హిందువులయ్యి ఓట్లేస్తేనే కదా ఆయన సీఎం అయింది. లేకపోతే మన తిరుపతిలో చచ్చిపోతే 6 మంది చనిపోతే చెత్తగాదుల హాస్పిటల్లో ఉండే జేజేలు ఏంటంటే, అవును జేజేలు కొట్టు వెళ్ళారు. అవును, ఇదేంటది? జై జగన్ జై 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 జగన్ అనే ఆ రోజా హాస్పిటల్కి ఎవడన్నా పోతాడా? నూట 51 సీట్ నుంచి 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేశారు. అసలు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటండి, 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 19 మధ్యలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్, గత 5 ఏళ్ల పాలనలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు మీ అంచనా? చెప్పాం కదా ఆల్రెడీ, దగ్గర అలాగా మామూలుగా జనాలు అనుకోవడం, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది వరకు 1000 నుంచి 2,000 కోట్లు సంపాదించారు. అసలు వాస్తవమైనది ఈ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్, డీకేటీ పట్టాలు మొత్తము 2,83,000 ఎకరాలు. అట్లా 22A కింద వైజాగ్లో ఈ విజయసాయి రెడ్డి అండ్ టీం 33,000 ఎకరాలు ఇక్కడ చేసింది స్కామ్. అంటే బలవంతంగా రాయించుకున్నారా? మీరు ఇవ్వలేదు, 22 1లో పెడతాను.